అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. ఓకే, సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి, మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను కార్డ్స్ ఆల్రెడీ షఫుల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను. ఇందులో నుంచి నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో ఏంటి అది అన్నది చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఏంటి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్. Universe, please show me the message for my collective. What my collective need to know right now. What my collective need to know right now in whatever situation my collective is in. What my collective need to know right now. సో ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ డెసిషన్ చూపిస్తుంది. ఫస్ట్ మెసేజ్ అంటే ఇది వచ్చేసి డెసిషన్. రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ విచ్ హోల్స్. ఓకే, డెవిల్ ఎనర్జీ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెసేజ్ కార్మిక్ సైకిల్కి సంబంధించి వచ్చింది ఫస్ట్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి ఇది ఏస్ ఆఫ్ రఫేల్, ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, రిలేషన్షిప్కి సంబంధించి చూపిస్తుంది మోస్ట్లీ. లెట్స్ సీ. యూనివర్స్, ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇది సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి 2 ఆఫ్ ఏరియల్, డెసిషన్, ఏస్ ఆఫ్ రఫేల్, 2 ఆఫ్ ఏరియల్. ఓకే, సో డెసిషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు డెవిల్ ఎనర్జీ వచ్చింది. సో డెఫినెట్లీ ఏదో రిలీజ్ చేయాలి అన్నట్లు ఉంది. అంటే ఇక్కడ మీరు చూస్తే పంజరం చూపిస్తుంది. ఏదో సిచ్యువేషన్లో మీరు ఏదో చిక్కుకుపోయి ఉన్నట్లు అనమాట. అంటే లిబరేట్ అవ్వకుండా ఉండడము, స్టక్ అయిపోయి సఫకేషన్ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో అలాంటి దాంట్లో మీరు ఏదైనా ఉన్నారు, మీ ఫ్రీడమ్ని తీసుకుంటుంది, మీరు పీస్ఫుల్గా ఉండలేకపోతున్నారు, అన్నెసరీ స్ట్రెస్, ఏదో భయంలో ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు డెసిషన్ తీసుకొని అలాంటి సిచ్యువేషన్ నుంచి, ఆ పంజరం నుంచి బయటికి వచ్చేయాలి, అంటే ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలి అన్నట్లు మెసేజ్ అనమాట. యాక్చువల్లీ ఐమ్ సారీ, ఇక్కడ ఏంటి అని అంటే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ స్పెసిఫిక్గా ఏంటి అని అంటే మీరు అనుకుంటున్నట్లు ఏదైతే సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నారో, అంటే ఇక్కడ మీరు పంజరంని చూస్తే అది లాక్ అయిపోయింది, మీరు స్టక్ అయిపోయారు, బయటికి రాలేరు అని చెప్పేసి అనుకోవడం అనమాట. కానీ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే అది మీ ఇల్యూషన్ మాత్రమే. మీరు లాక్ అయిపోయినారు ఆ కనెక్షన్లో, మీరు దానికి సంబంధించి ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి మీరు మాత్రమే అనుకుంటున్నారు. బట్ అదైతే కాదు. ఆ పంజరం అనేది ఏదైతే మీ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి సొల్యూషన్ ఉంది, అది ఓపెన్ ఉంది. ఇప్పుడు బయటికి ఫ్రీగా వెళ్ళిపోయే ఛాన్స్ మీ చేతిలో ఉంది. బయటికి వెళ్ళిపోతారా లేకపోతే స్టక్ అయిపోయి ఉంటారా అన్న దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చాలా స్ట్రాంగ్గా కార్మిక్ కనెక్షన్స్కి సంబంధించి, ఏదో అన్నెసెసరీ రిలేషన్షిప్, ఏదో కనెక్షన్కి సంబంధించి మీకు డ్రైనింగ్ అనిపిస్తుంది. ఆ కనెక్షన్ బాగా సఫర్ అవుతున్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, ఎప్పుడు బాధనే అనిపిస్తుంది అని అంటే ఆల్రెడీ మీకు ఓపెన్లో ఉంది సిచ్యువేషన్, మీకు ఏదో డెసిషన్ ఉంది పక్కన, అందులో నుంచి వెళ్ళిపోండి, ఆ డెసిషన్ తీసుకొని అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసేయండి అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి స్పెషల్లీ మీరు హ్యాపీగా లేని సిచ్యువేషన్, అబ్యూజివ్ కనెక్షన్స్, ఏదైతే బాగా హర్ట్ఫుల్గా ఉందో, కోడిపెండెన్సీ దాంట్లో ఉన్నారు, ఏదో ఒక చిన్న యూస్ వల్ల మీరు ఆ కనెక్షన్లో చిక్కుకుపోయి ఉన్నారు, దాని నుంచి మీకు పెద్ద బెనిఫిట్ లేదు, బాధ ఎక్కువ ఉంది అని అంటే మాత్రం అలాంటి దానికి సంబంధించి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దాట్ విచ్ హోల్డ్స్ యూ బ్యాక్. ఏదైతే మిమ్మల్ని హోల్ బ్యాక్ చేస్తుందో, మీరు పాజిటివ్గా ఉండలేకపోతున్నారో దాని నుంచి మిమ్మల్ని మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. అయితే ఇక్కడ కొంతమందికి కార్మిక్ పర్సన్ లేకపోయినా మరి ఏమవుతుందంటే థాట్స్ అయి ఉండొచ్చు, అన్నెసరీ ఆలోచనలు. మీరు మన ఆలోచనలే ఒక్కొక్కసారి మనకు పంజరం లాంటిది, రైట్? మనం దాని నుంచి బయటికి రాలేము. సో అది మిమ్మల్ని హోల్ బ్యాక్ చేయడం అనమాట. మీరు పాజిటివ్ సైడ్ వెళ్దాం అనుకోవడము, ఏదైనా మంచి చేయాలి లైఫ్లో, ఏదైనా మంచి గ్రోత్ ఉండాలి, గోల్ సైడ్ వెళ్ళాలి, డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి పాజిటివ్గా, కానీ నెగిటివ్ థింకింగ్, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి, లేకపోతే ఇది చాలా కష్టం ఉంటుందేమో స్టార్ట్ చేస్తే అని చెప్పేసి మధ్యలో ఆగిపోవడము. సో ఇది ఓవర్ థింకింగ్, అది కూడా ఒక టైప్ ఆఫ్ పంజరమే, రైట్? సో అలాంటిది ఏదైనా ఉన్నా సరే, ఏదైతే
ఏదైతే మిమ్మల్ని మీకు బెనిఫిట్ చేయకుండా మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుందో దాని నుంచి రిలీజ్ అవ్వండి అని చెప్పేసి మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజ్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఒక టెస్ట్ లాగా అనుకోవచ్చు. నిన్నటి మెసేజ్లో ఏదో అనుకుంటాను, కమెంట్స్లో చదివాను, ఇన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను బట్ నేను రిలీజ్ అవ్వలేకపోతున్నాను అని. అయితే అక్కడ ఎందుకు అని అంటే అలా నేను మీకు ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది, మిమ్మల్ని మీరు కొంచెం చెక్ చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో ఉన్నారా ఏంటి అని. ఓకే, ఇంట్రెస్ట్ లేదనుకునే వాళ్ళు మీరు స్కిప్ చేసేయచ్చు. సో అయితే ఏంటి అని అంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ పంజరం అనేది ఓపెన్ ఉంది, అది మీరు ఎగిరిపోవాలా వద్దా అని చెప్పి డెసిషన్ మీ చేతిలో ఉంది. సో యూనివర్స్ కూడా అక్కడ ఫస్ట్ టెస్ట్ చేయడం అనమాట. అయితే ఈ పర్సన్ ఎంతవరకు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారో చూద్దాము. అంటే మీరు జస్ట్ ఊరికే ఉండి ట్రై చేయకుండా బెనిఫిట్స్ కావాలి, పాజిటివ్నెస్ కావాలంటే జరగదు, రైట్? సో మీరు ట్రై చేయడం అనమాట, దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయడము. అది ఎప్పుడైతే మీరు అది ట్రై చేస్తున్నారో అది మీరు యూనివర్స్కి పాజిటివ్గా సిగ్నల్ ఇచ్చినట్లు. మీరు అది ఎప్పుడైతే పాజిటివ్గా సిగ్నల్ ఇస్తారో అప్పుడు ఆటోమేటిక్లీ యూనివర్స్ కూడా మీతో వర్క్ చేయడానికి రెడీ అయిపోవడం. అంటే మీరు ట్రై చేయకముందే యూనివర్స్ అయితే మీకు పాజిటివ్ సిగ్నల్స్ పంపించడం కష్టం అనమాట. నేను ట్రై చేస్తున్నాను, నాకు ఇది నిజంగా కావాలి, నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, నాకు ఈ నెగిటివిటీ వద్దు అని చెప్పేసి మీరు మీ సైడ్ నుంచి ఫస్ట్ పంపించాలి సిగ్నల్స్. ఆ తర్వాతే యూనివర్స్ మీకు స్టెప్ అప్ అయిపోయి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్లో కనుక స్టక్ అయి ఉంటే ఇది టెస్ట్ అని చెప్పేసి యూనివర్స్ మీ ఫస్ట్ మూమెంట్ కోసం ఎదురు చూస్తుందని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోండి. ఇంకా చేంజ్ రావట్లేదు అంటే జస్ట్ మీరు వింటున్నారు బట్ ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, అండ్ ఈవెన్ గ్రోత్కి సంబంధించి కూడా అంతే. చాలామంది ఏదైనా వర్క్ చేస్తుంటారు కానీ మీరు సేమ్ టు సేమ్ రిపీట్ చేస్తున్నారు, అక్కడ ఏది ఇంప్రూవ్ చేసుకోవట్లేదు, దాని నుంచి మీరు ఏం నేర్చుకోవట్లేదు అని అంటే అది స్టక్ అయిపోయిన ఎనర్జీనే. అది మళ్ళీ అక్కడ కూడా మీరు ఆ పంజరం డోర్ ఓపెన్ అయిందని చూడకపోవడమే, అంటే కొత్త ఆపర్చునిటీ తీసుకోలేకపోవడమే, కొత్తగా ట్రై చేయట్లేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అలాంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ దాని నుంచి బయటికి రావడము, మీరు మీ స్టెప్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ ఫస్ట్ మీకు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, అప్పుడు ఆటోమేటికలీ సిచ్యువేషన్స్ 100% ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ న్యూ మూన్ ఫుల్ మూన్కి మీ లైఫ్లో 100% వద్దనుకున్న చేంజ్ వస్తుంది. సో మీరు ఇంకా కొంచెం ఎనర్జీకి పాజిటివ్గా హెల్ప్ చేస్తే ఆ చేంజ్ అనేది డ్రాస్టిక్గా మీరు నోటీస్ చేయొచ్చు. చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు, వాళ్ళు నోటీస్ చేస్తున్నాము చేంజెస్ అని చెప్పేసి. ఓకే, సో ఒకసారి ఆ స్టెప్ తీసుకొని చూడండి, నోటీస్ అనేది మీరు కూడా ఆ చేంజ్ అనేది చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ నీడ్ టు డీటాక్స్ అంటే ఇక్కడ మీరు ఆ థాట్స్ నుంచి బయటకు లైక్ కొంచెం పీస్ఫుల్ ఎనర్జీలో పాజిటివ్నెస్ని బ్రీత్ చేయడం లాంటిది అనమాట. అది ఎలా డీటాక్స్ చేయొచ్చు అంటే మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడము ఎవ్రీడే, లేకపోతే మంచి ఏదైనా నేచర్ ఉన్న ప్లేస్కి వెళ్ళడం. వాటర్ వచ్చేసి చాలా మంచి హీలింగ్ ఎనర్జీ, చాలా కామ్నెస్ ఇస్తుంది అనమాట. ఓకే, వాటర్ ఉన్న ప్లేసెస్ ఏదైనా ఉంది, మీరున్న ప్లేసెస్లో బీచ్ ఏదైనా ఉంది, లేకపోతే స్విమ్మింగ్ పూల్ దగ్గరలో ఉంది, ఇంకా ఏదైనా సరే వాగులు ఇలాంటిదంతా లేక్స్ అంతా ఉంటుంది, రైట్? అలాంటి ప్లేస్ ఉంటే జస్ట్ కొంచెం అలా అక్కడ స్పెండ్ చేసి వచ్చేసేయండి, డీటాక్స్ అవుతుంది ఎనర్జీ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అన్నెసరీ వరీ బేస్డ్ ఆన్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చూడండి, నేను ఇందాకే చెప్పాను, రైట్? లాస్ట్ మెసేజ్ వచ్చేసి మీరు చేంజ్ జరగట్లేదు ఎందుకంటే మీరు స్టెప్ తీసుకోవట్లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ల్యాక్ అయిపోయి ఏమైనా అవుతుందేమో అనే భయం వల్ల ఆ స్టెప్ తీసుకోవట్లేదు, కాబట్టి ఆ చేంజ్ అనేది రావట్లేదు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, మీరు అట్ ఏ టైం ఒకేసారి పెద్ద స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక చిన్న పాజిటివ్ థింగ్ చేసినా సరిపోతుంది. ఓకే, మీరు పబ్లిక్ స్పీకింగ్ ఎవరికైనా చేయాలి అని ఉంది, మీకు భయం వేస్తుంది అని అంటే ఫస్ట్ మీరు మిర్రర్ ముందు నిలబడండి, మిర్రర్ ముందు నిలబడి మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి, అట్లా అలవాటు అయిపోతుంది, రైట్? సో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడు చేంజ్ వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్. ఓకే, చాలా డీప్ మెసేజ్ ఇది వచ్చేసి. కొంతమందికి ఇక్కడ నేను ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ తెలుస్తుంది, అదేంటి అంటే సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ కనెక్షన్స్కి సంబంధించి ఏదైనా ఉంది, దానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలంటే భయం వల్ల మీరు ఏదైనా చెప్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి కూడా ఆగిపోతూ ఉండొచ్చు. సో దానికి సంబంధించి కూడా మీకు ఏదైనా ఫస్ట్ స్టెప్ తీసుకోగలిగే ఛాన్సెస్ ఉంది అని అంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదొచ్చేసి ఫస్ట్ మెసేజ్. ఆల్మోస్ట్ ఇంకా మనకు నెక్స్ట్ మెసేజెస్ కూడా సిమిలర్గానే ఉంది. సారీ
2 ఆఫ్ ఏరియల్. ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్యాలెన్స్. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, మీరు బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ మల్టిపుల్ జాబ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ అట్ వన్స్, మేకింగ్ వర్క్ ఫన్. ఇది రీసెంట్గా వచ్చినదే. ఏ పని చేసినా సరే మీరు వర్క్ని ఫన్ లాగా అనుకొని చేస్తే ఆ బర్డన్ అనిపించదు. ఏదో డేస్ అనేది చాలా చాలా లాంగ్ అనిపిస్తుంది, లైఫ్ అనేది లాంగ్ అనిపిస్తుంది అన్నట్లు ఫీలింగ్ రాదనమాట. వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి, ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ చేయాలి అన్నట్లు. ఇంకా పర్సనల్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఈక్వల్ టైం అనేది ఇవ్వాలి. అందుకే ఇక్కడ మీకు డీటాక్స్ అని వచ్చింది. ఓవర్గా వర్క్ చేస్తే డీటాక్స్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ డీటాక్స్ కోసం పెట్టుకోవాల్సిందే, అంతే. ఎవ్రీడే ఆ ఒక్కరోజు అట్లీస్ట్ ఈ వీక్ మొత్తం అంతా నెగిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడం అనమాట. అంటే మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ మీకు నచ్చినవి రాసుకోండి, కూర్చొని ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ని చదవండి ప్రశాంతంగా. ఎప్పుడైతే అవి మీకు కంప్లీట్లీ మీకు అంటే ఆ ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారో పాజిటివ్గా, అప్పటి వరకు చదవండి. ఆ రోజు కంప్లీట్ ఫోన్స్ నుంచి, సోషల్ మీడియా, స్పెషల్లీ న్యూస్ నుంచి, ఓకే, న్యూస్ అనేవి తొందరగా మనకు నెగిటివ్ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అట్లీస్ట్ వన్ డే మీరు ఆ న్యూస్ అన్నింటినీ పక్కన పెట్టేసేయండి. స్పిరిచువల్గా ఏదైనా ఉంది అని అంటే స్పిరిచువల్ మూవీసో లేకపోతే ఫన్ మూవీస్, కామెడీ మూవీసో చాలా బెస్ట్. యాక్చువల్లీ మీకు ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. నవ్వుతారు, రైట్? కాబట్టి ఆ ఎనర్జీ మంచిగా ఇంప్రూవ్ అయ్యి మీరు పాజిటివ్గా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, సో మంచి ఏదైనా కామెడీ మూవీస్ చూడండి. ఇంకా బయటికి ఇందాక అన్నట్లు రైట్, డీటాక్స్ కోసం ఏదైనా బయట నేచర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళండి, ప్లాంట్స్, గార్డెన్, లేకపోతే నీళ్ళు ఉన్న ప్లేసెస్కి. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఏంటంటే ఫుడ్ కూడా చాలా మంచిగా, అంటే హోమ్ కుక్డ్ ఫుడ్ లాంటిది, సింపుల్గా ఉండేది, కొంచెం ఆకుకూరలు ఎక్కువగా ఉండేది తినడం అనమాట. అంతే. ఆ ఒక్కరోజు మీరు అది చేస్తే ఫుల్ వీక్కి సంబంధించిన డీటాక్స్ అయిపోయింది అని చెప్పేసి మీనింగ్ అనమాట మీకు. ఓకే, సో వీక్లీ మీకు ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు చేస్తే బెస్ట్. ఎనర్జీస్ అనేది తొందరగా మనము హై వైబ్రేషన్లోకి వస్తాము. సో అందుకని ఇక్కడ మీకు బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. హెక్టిక్గా వర్క్ చేస్తుంటే మీకు కొంచెం టైం తీసుకోవాలి, డీటాక్స్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ, అండ్ వర్క్ని ఇంకా ఫన్ చేయాలని చెప్పేసి ఇంకొక మెసేజ్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి అ పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, ఫుల్ఫిల్లింగ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్, డీప్ అండ్ ఎవర్ లాస్టింగ్ స్పిరిచువల్ ఇన్సైట్స్. సో నేను యాక్చువల్లీ ఈ మెసేజ్ స్టార్టింగ్లోనే ఇది రెండింటికి కనెక్ట్ అయిందని అర్థమైంది. అయితే ఏంటి అని అంటే, మీలో ఎవరైనా మీరు మీనింగ్ఫుల్ కనెక్షన్స్కి సంబంధించి, న్యూ లవ్కి సంబంధించి, అది కూడా మీ ఎక్స్పెక్టేషన్గా హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్ రిలేషన్షిప్ ఏదైనా ఉండాలని ఆలోచిస్తుంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ ఫియర్ఫుల్ సిచ్యువేషన్ నుంచి, అన్నెసరీ స్టక్ ఎనర్జీ నుంచి లిబరేట్ అవ్వాలి. మీరు దీని నుంచి బయటకు వస్తేనే మీరు దీంట్లోకి ఎంటర్ అవుతారు, రైట్? మీరు ఇక్కడే ఉండి లవ్ కావాలి అనుకుంటే మాత్రం ఆ టాక్సిక్ సిచ్యువేషన్ అది దొరకదు మీకు. సో కాబట్టి ఇక్కడ మీకు మీ స్పిరిట్ గైడ్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే, న్యూ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, ఇంకా రొమాంటిక్ రిలేషన్షిప్స్ రాబోతుంది. కానీ మీరు దానికి ఎనర్జీ పాజిటివ్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందు దీని నుంచి రిలీజ్ అవ్వాలి. అప్పుడే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ న్యూ లవ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి ఇది రిలేషన్షిప్స్కి సంబంధించి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటే, మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి కొంచెము. అంటే ఎమోషనల్లీ ఏంటంటే భయం అనే ఎనర్జీ టూ మచ్ ఉందనుకోండి, స్టెప్ తీసుకోవడం కష్టం అవుతుంది. ఎమోషన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఉండి ముందు డెసిషన్ అనేది తీసుకోవాలి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో చాలా స్ట్రాంగ్ ఫస్ట్ వచ్చేసి ఈ మెసేజ్ మీకు ఈ రీడింగ్లో. సో ఎస్, ఓకే, ఏంజల్ మెసేజ్ చెక్ చేద్దాము. Universe, please show me what angel wants to tell my collective right now. Show me the angel message for my collective. Show me the angel message for my collective. ఆపర్చునిటీ. సో తొందరలో మీకు మీ లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా ఆపర్చునిటీ చూపిస్తుంది. మనీ అనేది ఫ్లో అవుతున్నట్లు ఇక్కడ డెఫినెట్లీ ఉంది. సో మీరు కనుక స్పెషల్లీ మీ మటీరియల్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే మీకు మనీ పరంగా తొందరలో గ్రోత్ ఉంటుంది, అబండెన్స్ అనేది లైఫ్లో వస్తుందని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఇక్కడ మనకి రీడింగ్కి రిలేటెడ్ ఎమోషన్స్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి కూడా మీకు ఆపర్చునిటీ రావడము, హీల్ అవ్వడానికి, లేకపోతే డెసిషన్ తీసుకోవడానికి ఆపర్చునిటీ అనేది తొందరగా రాబోతుంది అని మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే,
సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.